ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఇంటర్ ఫలితాలను ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ results.ap.gov.in లో చూసుకోవచ్చు, లేదంటే వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు. మన మిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009కు హాయ్ మెసేజ్ చేసి ఫలితాలు నిమిషాల్లోనే పీడీఎఫ్ రూపంలో వస్తున్నాయి. ఈ ఏడాది ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి 10,17,102 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. గతంలో ఫలితాలను వెల్లడించేందుకు ప్రత్యేక కార్యక్రమం హడావిడి చేయడం వల్ల కొన్నిసార్లు అనుకున్న సమయం కన్నా ఆలస్యంగా విడుదలైన సందర్భాలున్నాయి. అయితే ఈ సంవత్సరం ఎటువంటి హడావిడి లేకుండా సరిగ్గా చెప్పిన సమయానికి ఫలితాలను విడుదల చేశారు. అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాల్లో గత 10 ఏళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. మొదటి సంవత్సరం విద్యార్థులకు 70%, రెండవ సంవత్సరం విద్యార్థులకు 83% ఉత్తీర్ణత శాతం నమోదైంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థల్లో మెరుగుదల ప్రత్యేకంగా కనిపించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రెండో సంవత్సరం ఉత్తీర్ణత శాతం 69%గా నమోదు కాగా ఇది గత 10 ఏళ్లలో అత్యధికం కావడం విశేషం. మొదటి సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 47%గా ఉంది. ఇది గత 10 ఏళ్లలో రెండవ అత్యధిక శాతం. ఈ విజయానికి విద్యార్థులు, జూనియర్ అధ్యాపకులు విద్యా పురోగతికి కృషి చేసిన ప్రతి ఒక్కరి కఠినమైన శ్రమే కారణమని మంత్రి నారా లోకేష్ కొనియాడారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల బుల్లెట్ను ఏ వాహనం ఢీకొనలేదు, కేవలం సెల్ఫ్ యాక్సిడెంట్ మాత్రమేనని, ప్రమాదమని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో మాట్లాడిన వారు ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదు అన్నారు. సోషల్ మీడియాలో చెప్పినవన్నీ నిరాధార ఆరోపణలే అని అన్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై వివిధ రకాలుగా దర్యాప్తు చేపట్టినట్లు ఐజీ అశోక్ కుమార్ తెలియజేశారు. ఈ కేసులలో సంబంధించి రాజమహేంద్రవరంలో ఆయన వివరాలను మీడియాకి వెల్లడించారు. ప్రవీణ్ దారిలో వెళ్తుండగా పలువురితో మాట్లాడారు. పలువురు సాక్షులను ప్రశ్నించి సమాచారం రాబట్టామని తెలియజేశారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించామన్నారు. ప్రవీణ్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయలేదు అన్నారు. సోషల్ మీడియాలో మాట్లాడిన వారు ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదన్నారు. సోషల్ మీడియాలో చెప్పినవన్నీ నిరాధార ఆరోపణలేనన్నారు. ఆయన హైదరాబాద్, కోదాడ, ఏలూరు మధ్య దుకాణాలకు వెళ్లారు. దారిలో ఆయనకు 3 సార్లు చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయి. ప్రవీణ్ దారిలో 6 సార్లు యూపీఐ పేమెంట్లు చేశారు. ఆయన శరీరంలో మద్యం ఆనవాళ్లు ఉన్నాయని ఎఫ్ఎస్ఎల్ నివేదిక చెప్పిందన్నారు. కీసర టోల్ ప్లాజా వద్ద ఆయన అదుపు తప్పి కింద పడిపోయారని తెలియజేశారు. సాయం చేసేందుకు అంబులెన్స్, వైద్య సిబ్బంది వెళ్లారు. విజయవాడ రామవరపాడు జంక్షన్ వద్ద ప్రవీణ్ పరిస్థితిని ఆటో డ్రైవర్ చూశారని తెలిపారు. ట్రాఫిక్ ఎస్ఐ సూచనతో పార్కులో 2 గంటలు నిద్రపోయారన్నారు. కండిషన్ బాగలేదు, వెళ్లవద్దని చెప్పినా ఆయన వినలేదు. హెడ్ లైట్ పగిలిపోవడంతో రైట్ సైడ్ బ్లింకర్ వేసుకుని ప్రయాణించారు. ఏలూరులో ప్రవీణ్ మద్యం కొనుగోలు చేశారు. మద్యం దుకాణానికి వచ్చినప్పటికే ప్రవీణ్ కళ్లజోడు పగిలిపోయి ఉంది. కొంత దూరం ఫ్లైఓవర్ బ్రిడ్జిపై కూడా ప్రవీణ్ వేగంగా వెళ్లారని తెలియజేశారు. ప్రమాదం జరిగిన స్థలంలో బుల్లెట్ వాహనం రోడ్డుకు పక్కకు దూసుకుపోయిందన్నారు. ఆయనకు బుల్లెట్కు ఏ వాహనం ఢీకొనలేదన్నారు. బైక్ పక్కన వెళ్తున్న కారుకు చాలా గ్యాప్ ఉందన్నారు. ప్రమాద స్థలంలో రోడ్డు పనులు జరుగుతున్నాయన్నారు. కంకర రాళ్లున్నాయని, బైక్ పైకి ఎగిరి పాస్టర్ ప్రవీణ్ పై పడిందని ఫోరెన్సిక్ నివేదిక చెప్పిందన్నారు. ప్రమాదం జరిగినప్పుడు బైక్ 4th గేర్లోనే ఉందని తెలియజేశారు. ఇతర వాహనాలు ఢీకొనలేదని ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేశారని ఐజీ అశోక్ కుమార్ తెలియజేశారు. అదర్ సైడ్ లొకేషన్స్ కూడా, అదర్ సైడ్ కాలర్స్ కూడా ఎగ్జామిన్ చేశాము. వాళ్ళు చెప్పిన ఎక్కడున్నారని చెప్తే ఆ లొకేషన్ కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ మన టాలీ అయ్యింది. 6 యూపీఐ పేమెంట్స్ చేశారు డ్యూరింగ్ జర్నీ. 4 యూపీఐ పేమెంట్స్ సీసీటీవీ ఫుటేజెస్తో టాలీ అయినాయి. అంటే వారు వైన్ షాప్కి వెళ్ళారు, కొన్ని షాపులకు వెళ్ళారు. ఆ 4 యూపీఐ పెట్రోల్ బంక్ కూడా వెళ్ళారు. అవన్నీ మనకు టాలీ అయినాయి. సెల్ ఫోన్ టవర్ లొకేషన్స్ అంటే వారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు కంటిన్యూస్గా ట్రాక్ ఉంది. టైం లైన్ విజయవాడలో బ్రేక్ అయ్యారు. 3 డేస్ అక్కడ 3 అవర్స్ అక్కడ ఆగింది. మళ్ళీ జర్నీ కమెన్స్ అయ్యి టవర్ లొకేషన్స్ అన్నీ కరెక్ట్గా వచ్చాయి మనకి. ఇంకోటి ఏంటంటే 12th, 13th మార్చ్ కూడా వారు ఇక్కడ స్థలం ఖరీదు గురించి వారు వచ్చారు. అప్పుడు కూడా 2 యూపీఐ పేమెంట్స్ చేశారు సుధా వాయిన్స్ అని లాలచెరువులో. అది కూడా వెరిఫై చేశారు. ఒకే దేశం ఒకే ఎన్నిక ఆలోచన దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు ఓ మంచి మార్గమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 356ని ఉపయోగించుకుని అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వాలను బర్తరఫ్ చేసిందని ఆయన గుర్తు చేశారు. దేశంలో 2034 నాటికి పూర్తి స్థాయిలో జమిలీ ఎన్నికలు నిర్వహించుకునేందుకు కేంద్రం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని అన్నారు.
ఒకే దేశం ఒకే ఎన్నిక ఆలోచన దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ఓ మంచి మార్గమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన ఒకే దేశం ఒకే ఎన్నికపై జరిగిన మేధావుల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సదస్సుకు విశ్రాంత న్యాయమూర్తి వి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. సదస్సులో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ దేశంలో ఎన్నికలు ఒకేసారి జరగకపోవడం వలన అనేక విధాల నష్టపోతున్నామన్నారు. పలుమార్లు ఎన్నికల కోడ్ అభివృద్ధి పనులకు ఆటంకంగా మారుతోందని చెప్పారు. ఎన్నికలు విడివిడిగా జరగటం వలన అభ్యర్థుల ఖర్చు కూడా విపరీతంగా పెరిగిపోతుందన్నారు. దేశంలో వివిధ సమయాల్లో జరుగుతున్న ఎన్నికల ఖర్చు 4.50 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని, ఒకేసారి నిర్వహిస్తే ఈ ఖర్చును అంతా విద్య, వైద్య రంగాలపై పెట్టే అవకాశం ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 356ని ఉపయోగించుకుని అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వాలను బర్తరఫ్ చేసిందని ఆయన గుర్తు చేశారు. దేశంలో 2034 నాటికి పూర్తి స్థాయిలో జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తుందన్నారు. పెద్ద రాజ్యాంగానికి ఇబ్బందులు వచ్చినదో లేదా అతిపెద్ద స్థాయిలో శాంతి భద్రత సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే ఆర్టికల్ 356ను ఉపయోగించుకోవాలి. అటు కాకుండా రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ఇష్టారాజ్యంగా నచ్చినట్టు తనకు నచ్చని ప్రభుత్వాలు ఉంటే, తన పార్టీకి సంబంధించిన ప్రభుత్వాలు ఉంటే, కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఉంటే, లేదా బీజేపీకి సంబంధించిన బీజేపీ ఎప్పుడు చేయలేదు. బీజేపీ ఇతర ప్రభుత్వం ఏదైనా ఉంటే వాటిని నాకు నచ్చలేదు కాబట్టి, నా ప్రభుత్వానికి వ్యతిరేకం కాబట్టి కూల్చేద్దాం అనే భావనలో ఉన్నారు. అందుకని 115 సార్లు చాలా సందర్భాల్లో నేను చెప్పినట్టు మధ్యప్రదేశ్ 3 సార్లు, అక్కడ 3 సార్లు అయితే పక్కన ఉన్న కేరళలో 6 సార్లు అట్లా ప్రజాస్వామ్యయుతంగా నమ్ముద్రిపాద్ దగ్గర నుంచి కూల్చేశారు. మన కర్ణాటకలో 6 సార్లు కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం ఏర్పడిన రామకృష్ణ హెగ్డే గారు, బసవరాజ్ బొమ్మాయి ఇస్తే ఆయన ప్రభుత్వాన్ని కూల్చేశారు. పాండిచ్చేరి లాంటి చిన్న రాష్ట్రంలో 8 సార్లు ప్రభుత్వాన్ని కూల్చేశారు. ఇంకా మణిపూర్లో అయితే ఏకంగా 11 సార్లు అక్కడ స్థానిక ప్రభుత్వ రాజకీయ పార్టీ కారణంగా ప్రాంతీయ పార్టీ ప్రభుత్వాలు ఏర్పడితే ఏకంగా 11 సార్లు అక్కడ ప్రభుత్వాన్ని కూల్చేశారు. దీని కారణంగా వ్యయం పెరుగుతా వచ్చింది. అనేక సార్లు ఎన్నికలు జరిగిన 115 సార్లు అంటే 115 సార్లు రాష్ట్రాల్లో అనవసరంగా అంటే ఎంత పెద్ద ఎత్తున వ్యయం అయిందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేశ చరిత్రలో బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీడీపీదేనని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి రాజకీయ అవకాశాలు కల్పించిన తెలుగుదేశం పార్టీకి మాత్రమే బీసీలపై పేటెంట్ హక్కు ఉందన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నేడు మంత్రిగా ఉన్నానంటే పాలకులు నియోజకవర్గంలో ఎస్సీ, బీసీలేనని, ఈ రుణం తీర్చుకునే విధంగా పనిచేస్తున్నానని మంత్రి రామానాయుడు తెలిపారు. దేశ చరిత్రలో బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీడీపీదేనని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. టీడీపీ కల్పించిన రిజర్వేషన్ను అధికారంలోకి వచ్చిన జగన్ 24% తగ్గించి దగా, మోసంతో బీసీల ద్రోహిగా చరిత్రలో నిలిచిపోయారన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా 3.50 కోట్ల రూపాయల సబ్సిడీ రుణాలు చెక్కును అందజేయడం జరిగిందన్నారు. నాడు ఎన్టీఆర్, నేడు సీఎం చంద్రబాబు జ్యోతిరావు పులే ఆశయాలకు అనుగుణంగానే బీసీల అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ జ్యోతిరావు పులే జయంతి వేడుకలు నిర్వహించాలని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారన్నారు. బీసీలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించి వేలాది మంది పదవులు పొందేందుకు టీడీపీయే కారణమన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి రాజకీయ అవకాశాలు కల్పించిన తెలుగుదేశం పార్టీకి మాత్రమే బీసీలపై పేటెంట్ హక్కు ఉందన్నారు. టీడీపీ అంటే యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, అయ్యన్న పాత్రుడు, పితాని సత్యనారాయణ, కొల్లూరు రవీంద్ర, కాల్వ శ్రీనివాసులు, కేఈ కృష్ణమూర్తి గుర్తుకు వస్తారని, అదే వైసీపీ పార్టీ అంటే సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి గుర్తుకు వస్తారని చెప్పారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ పాలనలో బీసీల రిజర్వేషన్ తగ్గించడంతో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 13,000 పోస్టులు బీసీలు కోల్పోయారన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నేడు మంత్రిగా ఉన్నానంటే పాలకొల్లు నియోజకవర్గంలో ఎస్సీ, బీసీలేనని, ఈ రుణం తీర్చుకునే విధంగా పనిచేస్తున్నానని మంత్రి రామానాయుడు తెలియజేశారు. నియోజకవర్గంలో గత టీడీపీ ప్రభుత్వంలో గౌడ, శెట్టిబలిజ సామాజిక భవన నిర్మాణానికి 1,50,00,000 రూపాయల నిధులు తీసుకువచ్చి నిర్మాణం చేపట్టగా గత వైసీపీ 5 ఏళ్లలో ₹1 గానీ, అరబస్తా సిమెంట్ పని గానీ నోచుకోలేదన్నారు. రాజకీయం అంటే ఏంటో సామాన్యుడికి సైతం తెలియజెప్పింది అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు స్థానిక సంస్థల్లో 34% మరి రిజర్వేషన్ కల్పిస్తే ఆ జగన్మోహన్ రెడ్డి గారు 34% రిజర్వేషన్ ని 24% తగ్గించారు బీసీల రిజర్వేషన్ ని.
నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఎంతో మంది రాష్ట్ర ముఖ్యమంత్రులను చూసాం. మరి పర్టికులర్ గా ఆ రోజు ఎన్టీ రామారావు గారు, మరి ఏదైతే చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, మళ్ళీ ఎన్టీ రామారావు, మళ్ళీ చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, మళ్ళీ చంద్రబాబు నాయుడు. అంటే ఇంతమంది ముఖ్యమంత్రులు రాష్ట్రంలో మారినా ఆ 34% బీసీ రిజర్వేషన్ కాపాడారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆ 34% రిజర్వేషన్ 24%కి తగ్గించాడని అంటే ఎవరు బీసీల ద్రోహి, ఎవరు బీసీల్ని మోసం చేశాడు ఇంతకంటే ఇంటర్ ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతామనే భయంతో ఇద్దరు బాలికలు ఇళ్లను వదిలి వెళ్లిన ఘటన తాడేపల్లిలో చోటు చేసుకుంది. విజయవాడలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదువుతున్న బాలికలు గత రాత్రి నుంచి కనపడటం లేదని తాడేపల్లి పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సిఐ కళ్యాణ్ రాజు టెక్నాలజీ సహాయంతో హైదరాబాద్లో వారిని గుర్తించి తాడేపల్లి తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇంటర్లో ఉత్తీర్ణత సాధించలేమన్న భయంతో ఇద్దరు బాలికలు ఇళ్లు వదిలి వెళ్లిపోవడంతో వారిని తాడేపల్లి పోలీసులు పట్టుకుని కుటుంబ సభ్యులకు అప్పగించిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలోని వేర్వేరు గ్రామాలకు చెందిన ఇద్దరు బాలికలు విజయవాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వార్షిక పరీక్షల ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో ఒత్తిడి, భయానికి గురై గురువారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పిల్లల వద్ద ఉన్న చరవాణుల సిగ్నల్ ఆధారంగా వారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నట్లు గుర్తించి అక్కడి ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సిఐ కళ్యాణ్ను పర్యవేక్షణలో శుక్రవారం ఆ బాలికలను తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సిఐ కళ్యాణ్ రాజు గారు, ఎస్ఐ షేక్ కాజావలి గారు నిన్న ఉదయం మా పిల్లలు ఇంట్లో నుంచి చెప్పకుండా మార్కులు తక్కువ వస్తాయని భయంతో ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోయారు. మేము పిల్లలు వెళ్ళిపోయారని చెప్పి రాత్రి స్టేషన్కి వచ్చి మా పిల్లలు కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చాను ఎస్ఐ గారికి, సిఐ గారికి. వాళ్ళంతా చొరవ తీసుకొని మీ పిల్లలు ఆడపిల్లలు, మా పిల్లలు లాంటి పిల్లలు అని చెప్పి అర్ధరాత్రి కూడా తిరిగి అన్నీ కనుక్కొని ఎంక్వైరీ చేసి తెల్లారిపాటికి మా 12 గంటల లోపల మా పిల్లల్ని తీసుకొచ్చి మా చేతుల్లో అప్పగించారు. పిల్లలకి ఏమీ జరగకుండా అన్నీ ఇప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటా వాళ్ళని తిరిగి తీసుకొచ్చి 2 గంటల్లో మాకు అప్పగించారు. మేమెంతో ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తాం. విజయవాడ చిట్టినగర్ సొరంగ మార్గంలో ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికుడు దారాపు రాంబాబుకు చెందిన హీరో హోండా గ్లామర్ మోటార్ సైకిల్ ఒక్కసారిగా మంటల్లో ఆహుతి అయింది. చిట్టినగర్లోని పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ నింపిన రాంబాబు తిరిగి ప్రయాణం ప్రారంభించగా పక్కనే వెళ్తున్న వాహనదారుడు బండి నుండి మంటలు వస్తున్నట్లు అతనికి తెలియజేశాడు. ఇది గమనించిన రాంబాబు ఒక్కసారిగా షాక్కి గురవుతూ వెంటనే అప్రమత్తమయ్యాడు. వాహనం పూర్తిగా కాలి బూడిదైంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. గన్నవరాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెడతానని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. అరాచకాలు, అక్రమాలతో అల్లాడిన గన్నవరం ప్రజలకు గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం తర్వాత ప్రశాంతత లభించిందన్నారు. నియోజకవర్గంలో 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చానని, ఆ మేరకు హామీని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పరంగా ప్రజా సమస్యల పరిష్కారంలోనూ రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెడతానని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు భరోసా ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలియజేశారు. నియోజకవర్గ కేంద్రమైన గన్నవరంలో శుక్రవారం సాయంత్రం పలు అభివృద్ధి పనులను యార్లగడ్డ ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ అరాచకాలు, అక్రమాలతో అల్లాడిన గన్నవరం ప్రజలకు గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం తర్వాత ప్రశాంతత లభించిందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలియజేశారు. ఎన్నికల్లో తాను ప్రకటించిన సూపర్ 6 పథకాల అమలుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. మల్లవల్లి పారిశ్రామికవాడలో త్వరలో పూర్తి స్థాయిలో పరిశ్రమలు ఏర్పాటవుతాయని చెప్పారు. నియోజకవర్గంలో 15,000 మంది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చానని, ఆ మేరకు హామీని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, గ్రామ పంచాయతీ, మండల పరిషత్ నిధులు మొత్తం 1.80 కోట్ల రూపాయల ఖర్చుతో నూతనంగా నిర్మించిన పాత గన్నవరంలో
ఎన్ఐబి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దేవాలయం బజార్ రోడ్, చెంచుల కాలనీ, వీనస్ రోడ్, మండల ఆఫీస్ ప్రహారీగూడ, శ్రీనగర్ కాలనీ రోడ్లను ప్రారంభించిన యార్లగడ్డ రాయనగర్లో ఎన్టీఆర్ రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం రీచ్ రోడ్ ప్రారంభించిన తదుపరి గన్నవరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజల నుండి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికై అధికారులతో ఫోన్లో మాట్లాడారు. గ్రైనరీ ఉండాలని చెట్లు పెట్టించిన పరిస్థితి, అది ఓపెనింగ్ దగ్గరలో ఉంది. రాబోయే కాలంలో గన్నవరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గన్నవరం కాన్స్టిట్యున్సీలో గ్రైనరీ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నియోజకవర్గం, హెచ్సిఎల్ కంపెనీ నియోజకవర్గంలో మీరు మీడియా సోదరులు కూడా గన్నవరం అంటే చిన్న బోర్డు చూపిస్తాం నాకు బాధ అనిపించి గన్నవరం సెంటర్ని అభివృద్ధి చేద్దామని దాన్ని చేస్తున్నాం. రాబోయే అతి త్వరలో 1-2 మాసాల్లో గన్నవరం సెంటర్ రూపురేఖలు మారిపోతుంది. అలాగే ఈ నియోజకవర్గంలో నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు లక్ష్యంగా పనిచేస్తానని చెప్పా. దాదాపు 6,700 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికిన పరిస్థితి. రాబోయే కాలంలో మలవల్లిలో 420 కంపెనీలు రాబోతున్నాయి. 2 సంవత్సరాల లోపే ఇంకా 10,000 మందికి కన్నా ఎక్కువే ఎంప్లాయ్మెంట్ వచ్చే పరిస్థితి ఉంది. గన్నవరం అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తానని చెప్పా, అలాగే పనిచేస్తున్నా. దీనికి సహకరిస్తున్న అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న మీడియా సోదరులందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా నిన్న కుంకుమ పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం మంత్రోచ్చరణలతో మారుమోగింది. మాచవరం డౌన్ చెరుకూరి రామబ్రహ్మం వీధిలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మికతతో నిండి వైభవంగా జరుగుతున్నాయి. హిందూ సంప్రదాయంలో విశేష ప్రాధాన్యత కలిగిన శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం స్థానికులు ఈ మహోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా నిన్న కుంకుమ పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం మంత్రోచ్చరణలతో మార్మోగిపోయింది. కుంకుమ పూజల సమయంలో మహిళలు సీతారాముల దివ్య రూపాన్ని ధ్యానిస్తూ ఆరాధన చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులకు అవసరమైన పూజా సామగ్రిని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కమిటీ ఉచితంగా అందజేసింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. 9 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు. 14వ తేదీ స్వామివారి ఊరేగింపు ఉంటుందని, 16వ తేదీ అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాజా గురువు గారిచే ఈరోజు సాయంత్రం 7:30కి జరుగుతుంది. ప్రసాదాలపైన అలాగే రేపు ప్రోక్ష పరిశిష్య శ్రీ భగవతి దుర్గా శక్తజే నమః. ఎల్లుండి విశేషతః వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరపడం జరుగుతుంది. 14వ తారీఖున ఊరేగింపు పరవీధుల్లో జరుగుతుంది. అలాగే 16వ తారీఖున అన్నదాన కార్యక్రమంతో పూర్తవుతుంది. భక్తులందరూ కోరుకుంటున్నారు. ప్రతి ఏడాది జరుగుతున్నట్లుగా నున్న ఆర్సీఎం చర్చ్ ఆధ్వర్యంలో గుణదల పుణ్యక్షేత్రానికి పశ్చాత్తాప పాదయాత్ర ఈ సంవత్సరం కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విచారణ గురువులు ఫాదర్ జోషి, ఫాదర్ అజ్జు మార్గదర్శకత్వంలో ఈ పాదయాత్ర శాంతియుతంగా కొనసాగింది. సూరంపల్లి, బోడపాడు, నెక్కల్లెం, గొల్లగూడెం, అడవి నెక్కలం, మరియాపురం, చనుపల్లెవారిగూడెం, కనాసనపల్లి వంటి విచారణ గ్రామాల నుండి వచ్చిన సుమారు 800 మంది క్రైస్తవ విశ్వాసులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. సెయింట్ యాన్స్ సిస్టర్స్, ఎంసీ బ్రదర్స్ సంఘ పెద్దలు కూడా ప్రత్యేకంగా ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగమయ్యారు. ఈ పాదయాత్ర విశ్వాసుల ఆధ్యాత్మిక జీవనాన్ని మరింత బలోపేతం చేస్తూ గుణదల మాత దేవాలయంలో ప్రార్థనలు, పశ్చాత్తాపం ద్వారా వారు తమ విశ్వాసాన్ని మరింతగా వ్యక్తీకరించారు. సమైక్యత, భక్తి, సామూహిక ప్రార్థనలతో పునీతమైన ఈ యాత్ర అందరినీ ఆకట్టుకుంది.
వక్స్ నల్ల చట్టం రాజ్యాంగ విరుద్ధమని ముస్లింలందరూ సంఘటితంగా జెండాలు పక్కన పెట్టి వక్స్ అజెండాపై పోరాటం చేయాలని హుదా మసీదు ఇమాం మొహమ్మద్ మొహజం పిలుపునిచ్చారు. ముస్లింలను మోసం చేసిన టీడీపీ ప్రభుత్వంలోని మైనార్టీ మంత్రి ఫారూక్, వక్స్ బోర్డు చైర్మన్ అజీజ్, ఇతర పదవుల్లో ఉన్న మైనార్టీ నాయకులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వక్ఫ్ చట్టం వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీల మహిళలు, యువకులు, మత పెద్దలు పెద్ద సంఖ్యలో నల్ల జెండాలతో శుక్రవారం సాయంత్రం నిరసన ప్రదర్శన చేపట్టారు. వించిపేట నైజాం గేట్ సెంటర్ నుంచి పంజా సెంటర్ మీదుగా కృష్ణవేణి క్లాత్ మార్కెట్ వరకు నల్ల జెండాలు, ప్లకార్డులను చేతపట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. కార్యక్రమంలో పాల్గొన్న హుదా మసీదు ఇమాం మొహమ్మద్ మొహజం మాట్లాడుతూ వక్ఫ్ నల్ల చట్టం రాజ్యాంగ విరుద్ధమని ముస్లింలందరూ సంఘటితంగా జెండాలు పక్కన పెట్టి వక్ఫ్ అజెండాపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనార్టీ నాయకుడు, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ షేక్ గౌస్ మొహద్దీన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా వక్ఫ్ సవరణ నల్ల చట్టాలతో ముస్లిం సామాజిక వర్గానికి తీరని అన్యాయం చేస్తే దానికి చంద్రబాబు నాయుడు మద్దతు ప్రకటించి ద్రోహం చేశారన్నారు. ముస్లింలను మోసం చేసిన టీడీపీ ప్రభుత్వంలోని మైనార్టీ మంత్రి ఫారూక్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్, ఇతర పదవుల్లో ఉన్న మైనారిటీ నాయకులు వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంసీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ ఖాదర్ బాషా, ఎంఐఎం నాయకులు సమీర్, మైనార్టీ నాయకులు వాజిద్ ఖాన్, జీఎంసీ అల్తాఫ్, ఎండి ఫరూక్, అజ్మీ, ఎస్ఓ సలీం తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద జనసేన రాష్ట్ర నాయకులు బాడిత శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత పూలే విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాడిత శంకర్ మాట్లాడుతూ పూలే కృషిని తెలుగు రాష్ట్రానికి చాటి చెప్పిన ఘనత ప్రజారాజ్యం, జనసేన పార్టీలదేనని చెప్పారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక తత్వవేత్త, నవయుగ వైతాళికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. పూలే ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. వారి త్యాగాల గురించి, వారు చేసిన దీని గురించి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియనివ్వకుండా చేశారు. మరి బీసీలు, బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండి చదువుకోవడానికి కూడా ఆయనకి ఇబ్బంది పెట్టిన వ్యక్తులు. మరి ఈరోజు మహాత్మారావు పూలే గారిని బీసీలు కానీ, ఎస్సీలు కానీ వారిని ప్రతి సంవత్సరం కూడా గుర్తుకు తీసుకొచ్చి వారి బాటలో బీసీలు అందరూ, ఎస్సీలు అందరూ నడవాలని కూడా మా జనసేన పార్టీ నుంచి మేము కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.